కింద కూర్చోండి. ఓకే, మంచిది. చెప్దాం అలా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుడు ఈ రోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. 22వ అధ్యాయం 36వ వచనం, పేజీ నెంబర్ 75 తీసి పెట్టుకోండి. అందరు కలిసి చదువుకుందాం. తీసినారా? పేజీ నెంబర్ 75, లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనం తీసి పెట్టుకోండి. నేను చెప్తాను, నాతో కలిసి చదవండి, తర్వాత మీరే చదవండి. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, ఎవరి పిల్లలు వాళ్ళు. 22:36 చదువుదాం. అందుకు ఆయన, లేడీస్ గట్టిగా నోరు తెచ్చనమ్మా. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను. కత్తి లేనివాడు తన బట్టనమ్మి, తన ఫ్రిడ్జ్ నమ్మి, తన సీరమ్మి, తన సొక్క అమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఈరోజు మన వాక్యం అంటే చెప్పండి, క్రైస్తవులు కలిగి ఉండాల్సిన ఏంటి చెప్పాలి? ఇదేంటి ఇది? క్రైస్తవులు కలిగి ఉండాల్సిన 5 కత్తులు మీ దగ్గర ఉండాలా? ఉన్నాయా మీ దగ్గర? చూద్దాం ఉన్నాయో లేదో. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే, నువ్వు యేసు ప్రభువుని దేవునిగా నమ్ముకుంటే, నిజంగా రక్షణ పొంది ఉంటే, మారు మనసు పొంది ఉంటే, బాప్తిసం పొంది ఉంటే, బల తీసుకుంటా ఉంటే, చర్చికి వస్తా ఉంటే, నిజంగా నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటా ఉంటే, నీ దగ్గర ఖచ్చితంగా 5 రకాల కత్తులు ఉండాలి. ఎన్ని రకాలు? కోడి కోసుకోవడానికి ఒకటి, కూరగాయలు కోసుకోవడానికి ఒకటి, ఇంకా పండ్లు కోసుకోవడానికి ఒకటి. కోపం వస్తే ఎవరైనా అజయాకని. క్రైస్తవులు కరుణ గలవారే గాని కత్తులు గలవారు కానే కాదు. హల్లెలూయా. కత్తి అంటే ఈ కత్తి కాదు, ఇనప కత్తి కాదు, రాగి కత్తి కాదు, మచ్చు కత్తి కాదు, బంగారు కత్తి కాదు. ఈ కత్తులు ఉండాలా? దేనికి? కూరగాయలు కోసుకోవడానికి, పండ్లు కోసుకోవడానికి మాత్రమే. కానీ క్రైస్తవులు 5 రకాల కత్తులు కలిగి బ్రతకాల. 5 రకాల కత్తి లేకపోతే నీవు ప్రమాదంలో ఉన్నట్టే, నీవు నష్టపోతావు, నువ్వు ఇబ్బందుల పాలవుతావు, నువ్వు చాలా ప్రమాదం పొంచి ఉంది నీకు. కనుక ప్రమాదం చేయించాలంటే, ఆపద తప్పించుకోవాలంటే నీ దగ్గర ఏముండాలా? ఎన్ని రకాలు? 5 కత్తులు ఉండాలా. చెప్పండి అందరూ. చెయ్యి, మీ చేయి చూపించండి. కుడి చెయ్యి. చేతులు ఉన్నాయా? ఇంటికాడ పెట్టుకొచ్చినారు. చేతులు పైకి చూపించాం. 5 రకాల కత్తులు నా దగ్గర ఉంటేనే నేను క్రైస్తవులను. కత్తులు లేకపోతే శత్రువు నన్ను చంపేస్తాడు, నా కుటుంబాన్ని చంపేస్తాడు. కత్తి ఉంటేనే నాకు క్షేమము, కత్తి ఉంటేనే నాకు భద్రత, కత్తి ఉంటేనే నాకు మేలు. కనుక 5 కత్తులు మీ దగ్గర ఉంటేనే ఏమిటి 5? చూద్దాం. నెంబర్ 1, దానికి ముందు చూద్దాం. మొదటి సమూయేలు 13:22. పాయింట్ కాదు, చదవండి. మొదటి సమూయేలు 13:22. ఇది చూడండి. ఒకవైపు నా వైపు చూడండి, మా వైపు ఉండు, నా వైపు చూడండి. మొదటి నా ప్రసంగం ఆరంభమైన మొదలుకొని ముగించే వరకు ఎవరైతే ఎక్కువ రిఫరెన్స్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ సండే గిఫ్ట్ ఉంటారు. ఓకే. మొదటి సమూయేలు 13:22. కాబట్టి యుద్ధం వచ్చినప్పుడు సౌలు వద్దను యోనాతాను వద్దను జనులలో ఒకరి చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని వారు అందరూ ఇశ్రాయేలీలే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ
యుద్ధానికి వచ్చిన వాళ్ళే, కానీ యుద్ధం వచ్చినప్పుడు ఏం లేవంట, కత్తులు ఎవరి దగ్గర లేవంట. ఎంత ఘోరం చూడండి. యుద్ధానికి ముందేమో నా దగ్గర కత్తింది, నా దగ్గర కత్తింది. తీరా యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం లేనప్పుడు కత్తి ఉండడం ముఖ్యమా, యుద్ధం వచ్చినప్పుడు కత్తి ఉండడం ముఖ్యమా? యుద్ధం లేనప్పుడు ఉన్నా లేకుండా పడాలా, యుద్ధం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏముండాలా? చూడండి, యోనాతాను సౌలు దగ్గర ఉన్న వాళ్ళలో ఒకరి దగ్గర ఉన్న కత్తి లేదంట. ఈరోజు చర్చికి అనేక మంది ఇంతమంది ఉన్నారు, మరి ఇంతమందిలో కత్తి ఉందని దగ్గర ఉందో లేదో చూద్దాం. ఉందా కత్తి? ఎవరి దగ్గర ఉన్నాయి? కేవలం సౌలు దగ్గర, యోనాతాను దగ్గర, ఇద్దరి దగ్గర. 1000 మంది ఉంటే 2 మంది దగ్గర కత్తులుంటే గెలుస్తారా? చెప్పండి, గెలుస్తారా? ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒకరి దగ్గరే కత్తి ఉంది. ఇంట్లో వాళ్ళ దగ్గర నష్టమా లాభమా? మరి ఈ రోజు ఎందుకు క్రైస్తవ కుటుంబాలు నశించిపోతున్నాయి? ఎక్కడ చూసిన క్రైస్తవ కుటుంబాలు యుద్ధాలే. భార్య భర్తల మధ్య యుద్ధం, అన్నదమ్ముల మధ్య యుద్ధం, అక్క చెల్లెల మధ్య యుద్ధం, తోడుకోడల మధ్య యుద్ధం, అత్తకోడల మధ్య యుద్ధం, తల్లి బిడ్డల మధ్య యుద్ధం, విశ్వాసకి యుద్ధం. చర్చిలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాలు మానుకోవాలంటే ఏమన్నారా? మరి నీ ఇంట్లో ఇప్పటికీ ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఏం లేవు, ఈ కత్తులు ఉన్నాయి, కూరగాయలు కోసుకున్నాయి, పళ్ళు కోసుకున్నాయి. కానీ క్రైస్తవుల దగ్గర ఉండాల్సినవి 5 కత్తులు. చూడండి ఎంత విచారమో. ఎవరి దగ్గర లేవంట మనుషులు. యుద్ధం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు సౌలునందను ఎంత ఘోరమైన. ఈరోజు ఏ కుటుంబంలో చూసినా పోరాటాలే, ఏ ఇంట్లో చూసినా పోరాటాలే, ఏ సంఘంలో చూసినా పోరాటాలే. యుద్ధం వచ్చినప్పుడు కత్తి లేదంట. ఎంత విచారం. ఇప్పుడు చదవండి, సౌలు దగ్గర, యోనాతాను దగ్గర ఉన్న సైన్యంలో ఒకరికి కత్తి లేదంట. ఇప్పుడు చూడండి, 1 సమూయేలు 25:13. 1 సమూయేలు 25:13. దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకొని, మీ దగ్గర ఉన్నాయి, అయితే వాడనుందా? ఉన్నాయి కానీ ఏం చేయాలా? కొద్ది మంది దగ్గర లేవు, కొద్ది మంది ఉన్నాయి కానీ ధరించుకోవాలంట. అందుకు దాగండి, కత్తి ఉండే దగ్గర ధరించుకో. వారు కత్తులు ధరించుకొని, దావీదు కూడా. సౌలు యోనాతాను దగ్గర ఉన్న జనులలో ఎవరికి కత్తులు లేవు, కానీ దావీదు దగ్గర ఉన్న అందరి దగ్గర కత్తులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే యేసు ప్రభువు అన్నాడు, కత్తి లేనివాడు నీ బట్టలు అమ్మి ఏం కొనుక్కోవాలా? కత్తి కొనుక్కోవాలా. నీ దగ్గర మంచి బట్టలు లేకపోయినా పర్వాలే, ఫ్రిడ్జ్లు ఏసీలు లేకపోయినా పర్వాలే, దివానా కాట్లు, డబల్ కార్ మంచాలు లేకపోయినా పర్వాలే, కానీ నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ బ్రతుకులో ఏముండాలా? అదే కొనుక్కొని వేసుకోవడమే చెప్పినాడు. నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలా. ఏంటా కత్తులు? క్రైస్తవులు, ఈరోజు వాక్యం ఏంటి? క్రైస్తవులు కలిగి ఉండాల్సిన 5 కత్తులు. మొదటి కత్తి చూద్దాం. లూకా సువార్త 22:36. ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని, కత్తి లేనివాడు బట్టలు అమ్మి, బట్టలు అమ్మి కత్తి కొనుక్కో. ఏమిటా కత్తి? ఎబ్రీ పత్రిక 4:12. ఎబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై చాలు. నెంబర్ 1, వాక్యం అనే కత్తి ఉండాలి అందరి దగ్గర. ఏముండాలి ప్రతి ఒక్కరి దగ్గర? ప్రతి ఒక్కరి దగ్గర యుద్ధం వచ్చినప్పుడు, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘంలోనైనా, ఇంట్లోనైనా, ఒంట్లోనైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాలు అణిచివేయాలంటే ఏమన్నా
ఏమిటా కత్తి? మొదటి కత్తి వాక్యం. ఏ భార్య భర్త మధ్యలో వాక్యం ఉండదో, ఏ అన్నదమ్ముల మధ్యలో వాక్యం ఉండదో, ఏ అక్క చెల్లెల మధ్య వాక్యం ఉండదో, ఏ అత్త కోడల మధ్య వాక్యం ఉండదో, ఏ విశ్వాసం మధ్య వాక్యం ఉండదో, వాళ్ళ మధ్య రోజు యుద్ధాలే. వాక్యం ఉండాలా? వాక్యం అనే కత్తి కొనుక్కోవాలా? పట్టు చీర కొంటారు కానీ బైబిల్ చీగిపోతే కూడా కొనుక్కోవాలి. ఎందుకు? 300 బేరాలు బైబిల్ దగ్గర కూడా 300. బీరువా నిండా 100 చీరలు ఉంటాయి. కానీ ఏ ఇంట్లోనైనా బైబిల్ కు సంబంధించిన పట్టుమని 20 బుక్కులు ఉన్నాయా? ఎవరిలో చీరలు బట్టలు బీరువాలు నిండి కొత్త బీరువాలు తెచ్చారు. కానీ బైబిల్ కు సంబంధించిన 10 బుక్కులు మీ గుళ్ళలో ఉన్నాయా ఎక్కడైనా? అంటే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవాలు కావాలి. అందుకే నీ జీవితంలో పోరాటాలు, అందుకే నీ జీవితంలో జయము లేదు, అందుకే నీ జీవితంలో సాతాను జయించలేకపోతున్నావు, శోధన జయించలేకపోతున్నావు, సమస్యలు జయించలేకపోతున్నావు. కారణం వాక్యం అనే ఖడ్గం, వాక్యానికి సంబంధించిన ఖడ్గాలు, పుస్తకాలు మన జీవితాలలో లేకపోవడమే కారణం. వాక్యం ఖడ్గం ఉండాలి ప్రతి క్రైస్తవ దగ్గర. ఆ ఖడ్గం చూసి సాతాను పారిపోతాడు, ఆ ఖడ్గం చూసి శోధనలు పారిపోతాయి, ఆ ఖడ్గం చూసి శోధనలు పారిపోతాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వరకు రాసుకోండి, నేను చెప్తాను. 1 నుంచి 10. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినాడు. సాతాను వచ్చి ఆశలు చూపించింది. నేత్రాశ, శరీరాశ, ఏమాశ చూపించింది? 3 చూపించింది. ఏంటి? శరీరాశ. తిను బాగా, ఈ రాళ్ళ రొట్టెలు చేసుకుని బాగా తిని మత్తుగా పడుకో అని యేసు ప్రభు దేంతో జయించాడు దానిని? వాక్యముతో. 2వ ఆశ పెట్టింది. ఏమిటి ఆశ? నేత్రాశ. చూడు, ఇదంతా చూడు, ఆ ముసులు పట్టు చీరని నువ్వు ముద్దు చీర కట్టుకున్నావు. ఇదే నా మీ ఆయన చూపించింది గొడవ. ఆశ, ఆమె ఆశ కట్టుకుంది, నేను ఈ చీర, ఆమె అది కొనుక్కుంది, నేను అది కొనుక్కుంది, ఆమె వాత పెట్టుకుంది, నువ్వు కూడా వాత పెట్టుకో. పెట్టుకుంటావా? ఆమె వాత పెట్టుకుంది, నువ్వు కూడా వాత పెట్టుకుంటావు. అయితే నేత్రాశ, కంటి కనబడినంత కావాలా. 3వ ఆశ ఏం చూపించింది? జీవము, గర్వము. నువ్వు ఆమె కంటే బాగున్నావు, నువ్వు ఆమె కంటే బాగా చేయగలవు, నువ్వు ఆమె కంటే ఉండగలవు. ఈ 3 శోధనలు వచ్చినప్పుడు యేసు ప్రభు దేంతో జయించాడు తెలుసా? వాక్యం అనే ఖడ్గంతో. దేవునికి స్తోత్రం. ఒక మాట అన్నాడు, ఏమని? మనుషులు నొట్టె వల్ల కాదు, కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాక్యంతో జయించాలి. నీ భార్యనైనా, నీ భర్తనైనా, నీ బిడ్డలైనా, నీ జీవితంలో యుద్ధాలు వచ్చినప్పుడు వాక్యాన్ని వాడు. సొంత కవిత్వాలు, సొంత ఆలోచనలు కాదు. బైబిల్ ఇలా చెప్తుంది, వాక్యం ఇలా చెప్తుంది అనే వాక్యాన్ని వాడాలా. మనం టీవీలో వచ్చేది ఏమో తెలుసు, సినిమాలో వచ్చేది తెలుసు, బైబిల్ ఏమో మాత్రమే కాదు, రోజు చదివితే కదా. అందుకే వాక్యం అనే ఖడ్గం ఉండాలా. నా వైపు చూడండి, కొద్ది మంది దగ్గర వాక్యం ఖడ్గం ఉంటుంది, కానీ ఏమైంటది? మోతుపోయి ఉంటుంది. ఏమవుతుంది? ఎందుకు మోతుపోయింది? ఒక ఆయన మొత్తం ఎందుకు పోతుంది? వాడపోతే. అంటే బైబిల్ ఏమో ఉంటుంది ఎలా? నెక్కిన తల కింద, బీరువాలో, అయినా సోఫా కింద. రోజు చదివితే కదా, రోజు చదవరు, రోజు వినరు, రోజు రాసుకోరు, 10 మందికి చెప్పరు. ఇంకా ఏం ప్రయోజనం లేకుండా నీ జీవితంలో యుద్ధాలే యుద్ధాలు, కొట్లాటలే కొట్లాడు, కొట్టాలే కొట్లాడు, వాదులాటలే వాదులాడు. ఎందుకంటే వాక్యానికి పదులు పెట్టాలి. రోజు వాక్యం చదవాలి, రోజు వాక్యం వినాలా, వాక్యాన్ని రాసుకోవాలా, 10 మందికి వాక్యం చెప్పాలా. అప్పుడు మీ ఖడ్గం పెట్టున్నది తలతలలాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కనుక కత్తి చూసే వాడిపోతాడు. ఎందుకు? ఇంత తలతలాడుతుంది, నీకు ఎంత బదులుగా చూస్తాడు కదా. ఈ 2 లైన్లు తప్ప ఆ 3వ లైన్ లాస్ట్ వరకు ఒక్క లైన్ ఎప్పుడైనా తెలిసే కదా. తెలిసే రకాలైతే టక్క టక్క చదువుతూ ఉంటారు. కొన్ని ఆదివారం కూడా తెలుస్తారు. ఎప్పుడు తెలుస్తారు? ఆదివారం కూడా తెలుస్తారు. చదివినా ఎందుకు సార్ కీర్తన అంటే ఎవరో చూస్తుంటారు, ప్రకటన అంటే ఎవరో చూస్తుంటారు, ఎపిస్ పత్రిక అంటే ఎవరో చూస్తుంటారు. ఎందుకు? ఎప్పుడు సూచనకు అయితే బైబిల్ సూచనకు అయితే చదువు వచ్చే వాళ్ళ గురించి, చదువు రాని వాళ్ళకి ఇచ్చిపెట్టారు. చదువు రాని ఏం చేస్తారు? చదవలే పాపం.
చదువు వచ్చిన ఒక ఆమె అంటుంది, ఇంతసేపు ఇస్తారా చదువు రాదు, నాకంటే రాదు, నీకేమైంది అంటది. ఎంత పోయింటది ఏంటది? అదే ఊళ్ళో అందరి పంచాయతీలు కావాలా, ఈ బైబుల్ ఉండేది చాలు నీ జీవితానికి బాగుపడడానికి. హల్లెలూయా. బైబుల్ ఎన్ని అధ్యాయాలు ఉంటాయో తెలు, బైబుల్ ఎన్ని వచనాలు ఉంటాయో తెలు, బైబుల్ ఎన్ని వాగ్దానాలు ఉంటాయో తెలు, బైబుల్ ఎన్ని ఆజ్ఞలు ఉంటాయో తెలు, అసలు బైబుల్ ఎంతమంది రాశారో తెలు. అంటే ఇప్పుడు క్లాసుకి వచ్చి వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు 10 రోజుల నుంచి క్లాసుకి వస్తున్నారు కనుక ఇప్పుడు కొంచెం బుర్రకెక్కింది బాగా. అందుకే తల వస్తూ నవ్వుతున్నాడు సాయి, ఏదో ఈ మధ్య నేర్చుకున్నారు కనుక బాగా. చాలా మందికి ఎందుకంటే ఆదివారం వచ్చిన వాళ్ళు పోయే వరకు వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తాం, వాళ్ళకి ఇక్కుంటా వీళ్ళకి ఇప్పుడు ఇంకా వాక్యం బుర్రకెక్కించుకుని నేర్పుకోలేదు. అందుకే ఏ ఇంట్లో క్రైస్తవ ఇంట్లో గొడవలు, ఆదులాటలు, ఓట్లాటలు, ఎందుకంటే వాక్యం లేదు అక్కడ. వాక్యం ఉంది అంటే అర్థం ఎవరున్నట్టు అక్కడ? దేవుడే వాక్యం, వాక్యమే నీ నోట్లో నీ హృదయంలో వాక్యం అనేది దేవుడు నీలో ఉన్నట్టు, నీ ఇంట్లో వాక్యం అనేది దేవుడు ఉన్నట్టు. మరి దేవుడి దగ్గర సమాధానం ఉంటుంది కదా, నెమ్మది ఉంటుంది కదా, ప్రశాంతత ఉంటుంది కదా. మరి ఎందుకు లేదు ఈరోజు మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే నీ భర్త నమ్మి ఏం కొనుక్కోవాలి? కత్తి కొనుక్కోవాలి. కొద్దిమంది చూడండి బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న బైబుల్ ఇక సత్యంగానే ఉంటుంది దగ్గర. 300 పెట్టడానికి సంవత్సరానికి నీ శరీరాన్ని బ్రతికించే తిండికి లక్షలు వస్తున్నావే, నీ ఆత్మను బ్రతికించే వాక్యం కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? వాక్యం వినడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు? వాక్యం రాసుకోవడానికి ఎన్ని రోజులు కొంటున్నావు? వాక్యం రాసుకోవడానికి ఎన్ని పెన్నులు కొంటున్నావు? వాక్యానికి సంబంధించిన పుస్తకాలు ఎన్ని కొంటున్నావు? నా ఇంట్లో వేలు పెట్టి బుక్స్ కొని పెట్టా, వేలు బైబిల్ కాలేజీలో చదివే నుంచి కొనడం మొదలు పెట్టా. ఒక్కొక్క పుస్తకం 2000, 1500 ఒక్కొక్క పుస్తకం ఖరీదు. 2 చీరలు వచ్చాయి, ఆ చీరలు చిరిగిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, నువ్వు కూడా మట్టిలో కలిసిపోతావు. మట్టిలో కలిసిపోయే ఆహారం కోసం ఇంత ఖర్చు పెట్టదు. ఏంటి స్టోర్ మీరే పండించిన నెల్లూరు మసూరా, కర్నూలు మసూరా, ఏదో దేవుడు ఇచ్చింది అవి కూడా లేదు. ఎంతమంది ఉన్నారు? ఈ ఆహారానికి పేరు పెట్టవు, ఇది కావాలి ముందు, ఇది ఎక్కువ కావాలనుకునేవాడు ముందున్న అన్నం ఎట్టాదైనా తింటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దాని మీద మనసు లేదు, దీని మీద వరకు లేదు. దీని మీద మనసు లేదు, ఏ ఆహారం మీద మనసు ఉన్నారు. అందుకే అన్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడే నాకు ఆహారం. అందుకే వాక్యమును కత్తి నీ దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి వాక్యము కత్తి? ఏ కత్తి మన దగ్గర? వాక్యం అనే కత్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. చదువు ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. సజీవమైంది. మొదటిగా ఎవరైతే రోజు వాక్యం చదువుతారో, రోజు వాక్యం వింటారో, బాగా వాక్యం రాసుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే సజీవులై ఉంటారు. దేవునికి స్తోత్రకరంగా. అంటే పైకి బతికే ఉంటారు, లోపల బతికే ఉంటారు. వాక్యం లేనప్పుడు పైకి బతికే ఉంటారు, ఆత్మ ఏమైపోయింది. అందుకే ప్రకటన 3వ అధ్యాయంలో జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు, ఎందుకంటే దీన్ని 3 గుట్ల పెట్టి బతికించుకున్నావు, దాని వాక్యం లేక ఆత్మ ఏమైపోయింది, చచ్చిపోయింది. అందుకే ఎవరైతే వాక్యం వింటారో, రాసుకుంటారో, 10 మందికి చెప్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మీయంగా బతుకుతారు. దేవునికి స్తోత్రకరంగా. వాక్యం అనే కత్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఆత్మీయంగా బతుకుతారు. వాక్యం అనే కత్తి ఎవరి దగ్గర ఉండదో వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోతారు, చనిపోతారు. రెండవది చదువు సజీవమై. రెండవది ఎలా ఉంటారు వాళ్ళ ఆత్మీయ జీవితంలో అంటే బలముగా ఉంటారు. దేవునికి స్తోత్రకరంగా. ఈ సమయంలో సహోదరు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా చెప్పండి ఏమన్నా ఆయన అవునా సత్సుపుచ్చున కాదు. ప్రార్థనలో శక్తి ఉండదు, పాటలో శక్తి ఉండదు, మాటలో శక్తి ఉండదు. అదే వాక్యం ఉన్నవారు ప్రార్థన చేస్తే
చర్చి గలగలాడిపోతుంది. వాక్యములో పాట పాడితే గుండెలు గబగబలాడిపోతాయి. అంత బలముగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాక్యం అనే ఖడ్గం ఉంటే నువ్వు బలంగా ఉంటావు. వాక్యం లేకపోతే పైకేమో బాగా నాలుగు దిట్టంగా ఉంటారు, లోపల మాత్రం పీసులో ఉంటారు. ఆత్మ శరీరంలో బలం ఉంటుంది, వాక్యం లేకపోతే ఆత్మలో ఉంటారు. అది చిన్న సమస్య వచ్చింది, ఏం దేవుడా ఏమా ఏం తిట్టు మాకే చచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? ఎవరికి ఇచ్చినాడంట? మాకే చచ్చినాడు. వీళ్ళు బలహీనులే ఇక్కడ మాట్లాడేది. ఎవరు ఇక్కడ మాట్లాడేది? అదే బలముకునేవాడు. ఏదైతే అయితే అయితే అగ్గురారం, కాకపోతే కాపురారం అంతే. అది బలంగా ఉన్నాడు. ఈరోజు చాలా విశ్వాసం ఎందుకు పడిపోతున్నారు తెలుసా? కష్టం, నష్టం, బాధలు వస్తే, శ్రమలు వస్తే ఎందుకు పడిపోతున్నారంటే బలం లేదు వాళ్ళలో. ఎందుకు బలం లేదు? ఏదో వాక్యం అవ్వకూడదు, రెఫరెన్స్ చదవరు, రాసుకోరు. మరొక పాటు ఉన్న వాళ్ళు కూడా అట్లా తయారైపోతారు. వాక్యం ఉన్నవారు ఆత్మీయంగా బ్రతుకుతారు. వాక్యం ఉన్నవారు ఆత్మలో ఎట్లున్నాడు? బలంగా ఉంటాడు. బలంగా ఉంటాడు ఆత్మలో ఉన్నవాడు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు ఇంత బలహీనమైపోతున్నారు? ఎవరైనా వచ్చి రేపు చర్చకు పోయినామంటే ఆధార్ కార్డు తీసేస్తంటే నువ్వు చర్చ మాకు కూడా చూడతామే తమి అంటే అర్థం ఏంటి? వీళ్ళు బహు బలహీన. ముస్లామా మీకు చూపించానేమో, ఎందుకు బయట తిరుగుతారంతా చూడండి. ఒక ముస్లామా వీడియో కూడా మీకు గ్రూప్ లో పెట్టారు. ఒక ముస్లామా పనులు కూడా లేవు. పెన్షన్ అంటే పెన్షన్ తీసేస్తారంటే చర్చకు పోతాడే ఆడిచ్చే 4,000 పెన్షన్ ఎవరు కావాలా? నాకు ఏసై చర్చ ఉంటే చాలండి. హల్లెలూయా. అది బలమైన ముస్లింకి శక్తి లేదు, కానీ ఆత్మలో ఏముంది? ఎట్టొచ్చింది? వాక్యం మనసు పెట్టి ఇంటే కాదు. వచ్చి వాళ్ళని చూసుకుంటా పోయి వాళ్ళని చూసుకుంటా గిట్టుకుంటా ఆ సీరెట్ ఈ సీరెట్ ఏది ఇప్పుడు వచ్చింది ఏమని చెప్పింది ముందు వచ్చినారు. అందుకే మైండ్ లేకపోతే కదా వాక్యం. ఎందుకు కుటుంబాలు బలహీనమవుతున్నాయి? ఎందుకు సంఘాలు బలహీనమవుతున్నాయి? ఎందుకు బిడ్డలు బలహీనమవుతున్నారు? ఎందుకు స్ట్రాంగ్ గా లేరు? ఆత్మలో వాక్యం లేదు. ఆత్మలో ఏం లేదు? వాక్యం లేదు. ఆత్మలో వాక్యం అనే ఖడ్గం ఉంటే ఒకటి ఆత్మీయంగా సజీవంగా ఉంటారు, రెండవది బలంగా ఉంటారు, మూడవది వాడిగా ఉంటారు. అంటే పదులుగా షార్ప్గా ఉంటారు. ఎట్లుంటారు వాక్యం ఉన్న వాళ్ళు? పదులుగా. చెప్పినట్లుంటారు. పదులు అంటే చురుకుగా. ఇప్పుడు వచ్చి అక్కగారు ముడుస్తారు. పడుకోపమ్మా మొచ్చుమకాలు వేసుకున్నట్టు చూసినారా చాలా మంది? 10 మొదలుపెట్టి రాత్రి చేస్తూనే ఉంటారు. ఎందుకు? వాక్యములో ఎట్లుంటారంటే చురుకుగా ఉంటారు. లేడిలాగా లేచిందే పరుగు. మచ్చు మొఖాలు ఎత్తుకుంటారు కొంతమంది. నిక్కుతా నీళ్ళుతా తేలుతా ఏగుతా ఉంటారు. ఎందుకు? ఇలా వాక్యం ఉండదు లోపల. వాక్యం ఉండదు ఎట్లుంటుంది తెలుసా? షార్ప్ గా టైం టు టైం లేస్తారు, టైం టు టైం తింటారు, టైం టు టైం పడుకుంటారు, టైం టు టైం దేవుని కొరకు బతుకుతారు. దేవునికి స్తోత్రం కాదు. అందుకే నిర్గమాకాండంలో ఎట్లా తెలుసా? వాళ్ళు చురుకైన స్త్రీ. ఏ స్త్రీ వాళ్ళు? ఎందుకు? చాలా మందికి వాక్యం లేకనే అక్కగారు ఎన్నికలు వేస్తారు తెలుసా? చాలా మంది మనుషులు, మీరంతా మాంచులు. మనుషులు 4:30-5 లేస్తారు. మాంచులు 8-9 లేస్తారు. పొయ్యి ఎన్నికలకు ముందుకొచ్చేది 9కి 8 లేసి అగిపెట్టి ఆడింది, లైటర్ ఆడింది, నీకు పెట్ట లైటర్ తీసుకొని వచ్చి సోమరి పోతుంది. సోమరి ఎందాక నిద్రపోతావు? ఎందాక నిద్రపోతావు? కథలు మెదడు గుడ్డుకోడు చూసినారా? తెలుసా మీకు? గుడ్డుకోడు చూసినారా? పెద్దలు చూసింది. అలాంటి చూస్తున్నారు, అలాంటి చూస్తున్నారు. ఎందుకు క్రైస్తవులు చురుకుగా లేరు? సోమరులుగా బద్ధకస్తులుగా ఉంటారు. చదవండి అమ్మా నిర్గమాకాండం. ఈరోజు సంఘాలలో స్త్రీలు ఎట్లున్నారా? ఎప్పుడు లేయాలా? నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువు. ఆ
మంత్రసానులు, ఐగుప్తు స్త్రీల కంటే హెబ్రీయులు అనగా దేవుని బిడ్డలు, ఐగుప్తులు అనగా అన్యులు. అన్యులేమో తెల్లారుజామున లేచి గంటలు పూజ చేస్తుంటే ఈ హెబ్రీ స్త్రీలు ఎవరు? క్రైస్తవ స్త్రీలు. ఆ గంట కొడుతుంటారు. వాళ్ళేమో తలకు స్నానం చేసి తడి బట్టలు వేసుకొని గంట కొట్టుకుంటూ పూజ చేస్తుంటే తెల్లారుజామున ఈ క్రైస్తవ స్త్రీలు వీళ్ళు గంట కొడతారు. అందుకే మీ ఇళ్లలో, మీ కుటుంబంలో దరిద్రము, అప్పులు, శోధనలు ఎందుకు దాపరించారు మన జీవితాల్లో? చురుకుదనం లేదు. ఎందుకు చురుకుదనం లేదు? రోజు వాక్యం చదివితే, రోజు వాక్యం వింటే, రోజు వాక్యం రాసుకుంటే నువ్వు ఎట్లా ఉండవు తెలుసా? యాక్టివ్ గా ఉండవు. ఎట్లుంటావు? యాక్టివ్ గా ఉండాలి. మనం ఎంత యాక్టివ్ గా ఉంటాం తెలుసా? ఒక అడిగచ్చే ముందు, ఒక అడిగచ్చే 2 అడుగులు ఇంకెచ్చాం. ముందు అడిగచ్చే ఇంక తెల్లారులు వాడే ఉంటావు. అందుకే చూడండి, చాలా మంది చూడండి మన చర్చలలో కొద్దిమంది మీకు తెలుసు, కొన్ని జీవితాలు అదే ఉంటాయి. ఎన్నైనా ఎందుకు? యాక్టివ్నెస్ లేదు. అందుకే సామెతల వాక్యం చురుకుగా ఉండుట గొప్ప వాక్యము. నిజమైన వాక్యం ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? చురుకుగా ఉండాలా. ఈ తల్లిదండ్రులు కూడా దైవమకాలు, సారీ దేవదూతల మకాలు. ఏం మకాలు? పిల్లలు కదా తండ్రులు లేపినారు, లేదా రేపు అయ్యగారింటి పోతే కనుక్కోలేండి ఏమంటారు? నేను అనలేదు. దేవుడికి స్తోత్రం. ఇంట్లో నువ్వు లేస్తే నీ పిల్లలు లేస్తారు. నువ్వు చురుకుగా ఉంటే నీ పిల్లలు కూడా చురుకుగా ఉంటారు. నువ్వు యాక్టివ్ అంటే నీ పిల్లలు యాక్టివ్ ఉంటారు. నువ్వు చుట్టూ తిరుగుతున్నాను బాగు. వాక్యం ఉండాలి. గుండెలో వాక్యం ఉంటే పదులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకనే వాక్యమును ఖడ్గం ఉండాలి. వాక్యమును ఖడ్గం ఉన్న వాళ్ళు సజీవంగా ఉంటారు. ఆత్మీయంగా చచ్చిపోరు, బలంగా ఉంటారు. ప్రార్థన చేసిన బలంగా ప్రార్థిస్తారు, పాట పాడిన బలంగా పాడతారు, వాక్యం చెప్పిన బలంగా చెప్తారు. ఎందుకంటే వాక్యం వాళ్ళ ఉంది. యవనస్తులారా మీరు, మొదటి యోహాను పత్రిక, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు? మీ యందు దేవుని వాక్యం ఉంది. వాక్యం ఉన్న బలంగా ఉంటారు. చదువుమా హెబ్రీ పత్రిక 4:12. వాక్యం ఎలాంటిది? ఒకటి దేవుడి వాక్యం సజీవంగా ఉంచుతుంది, బలంగా ఉంచుతుంది, పదులుగా ఉంచుతుంది. ప్రాణాత్మదేహం. 4వది ఎట్లుంటుందంటే వాక్యములో జీవితాలు బైబిల్ ఏమో ఉండాలి, గుండెల్లో ఉండాలా. అప్పుడు ఎట్లుంటుంది జీవితాలు? విభజించుతా ఉంటది వాక్యం. ఏం చేస్తుంటది? విభజించడం అంటే కీళ్ళు, కాళ్ళు. కోడి కోసి చూసినారు ఎప్పుడన్నా? నయమక్క చూసినావా? కోడి కోసి ఎంతమంది చూస్తున్నారు? గొర్రెలు, కోడిని, మేకలు కోసి చూసినారా? ఏం చేస్తారు? కాళ్ళు కీళ్ళకి ఏం చేస్తారు? సపరేట్ చేస్తారు. పొట్ట సపరేట్ చేస్తారు, వేస్ట్ సపరేట్. నిజంగా నీ జీవితంలో వాక్యం ఉంటే మంచిని, చెడును, పగను, ద్వేషాన్ని ఏం చేస్తుంది? వాక్యము సపరేట్ చేస్తుంది. ఇంకా నీలో కలిసి 2 ఉన్నాయంటే నీలోకి వాక్యం ఇంకా రాలే. అందుకే చెడు మంచిని వాక్యం ఏం చేస్తుంది? నీ మూడులలో, నీ గుండెలో, నీ నరాలలో, నీ హృదయంలో, నీ మనసులో చెడు మంచి కలిసి ఉంటే అది చేసి ఏం చేస్తుంది? పోయి కట్ చేసి పక్కన పడేస్తుంది. ఈరోజు ఇంకా క్రైస్తవులు అసూయ, ద్వేషము, కొల్లు, వంకరితనం ఎందుకునంటే భక్తి ఉంటుంది, అవి కూడా ఉంటాయి. కారణం ఏంటి? ఇంకా వాక్యం ఏం చేయలేదని డివైడ్ చేయడం. ఇది తీసేసే, పొట్ట తీసేయి, వేస్ట్ తీసేయి. వాక్యానికి ఉన్న శక్తి నిజంగా రోజు వాక్యం చదువుతుంటే ఏం తెలుస్తుంది? అమ్మో ఇది నన్ను ఉండకూడదే, అమ్మో ఇది నేను చూడకూడదే, అమ్మో ఇది నేను మాట్లాడకూడదే అనే కాన్షియస్ నీకు రాలేదు అంటే నువ్వు ఇంకా వాక్యము లోపలికి ఇంకా 1 పాయింట్ ఉన్నావు. తర్వాత హృదయము యొక్క తలంపులను, తర్వాత 5వ వాక్యము కత్తి నీ దగ్గర ఉన్నప్పుడు చివరిగా శోధిస్తుంది. ఏం చేస్తుంది? నీ మనసులో ఏముందో నీకు పైకి ఏమైనా దరిద్రం ఒక నిద్ర వచ్చిందే.
అయితేమో దొంగనటమా లోపల అందుకే వాక్యం ఏం చేస్తుందంట, హృదయం లోపలికి మనస్సు లోపలికి వచ్చి దాన్ని ఏం చేస్తుంది బయటికి. పాస్టర్ దేవుడు నా గురించి చెప్పినట్టున్నారు. ఎవరు చెప్పినారు? నీ మొహం నీ గురించి పెద్ద వీపి అని మళ్ళీ నీకోసం మళ్ళా మనుషులు పెట్టుకుని చెప్పించుకుంటా కూర్చుంటారు. వాక్యం మీద నిలబడినప్పుడు దైవజనుడు ఆత్మ అభిషేకం వచ్చి నీ గుండెల్లో నీ హృదయంలో ఏముందో వాక్యం బండారం అంతా బయటికి తీసుకొని వస్తుంది. వెంటనే పశ్చాత్తాపంతో సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరో పాస్టర్ చెప్పినట్టున్నారు, పాస్టర్ ఎవరో అంటించినట్టున్నారు. నీ గురించి పెద్ద విఐపి ఎమ్మెల్యే ఎంపీ అని నీ గురించి మళ్ళా వచ్చి చెప్పాలేమో నీ గురించి. సర్వమేదిన దేవునికి దైవజనుడికి దేవుడే భయపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. యేసుప్రభు పోతున్నాడు శరీరానికి వచ్చినాడు. పైన జగ్గయ్య యేసుప్రభు తెలుసా? తెలియదు. మామూలుగా వచ్చి చూశాడు. జగ్గయ్య అక్కడికే ఊళ్ళో పాత్రలు పెట్టడం లేదు. అందరూ చెప్పేస్తున్నారు. నీ గురించి చెప్పాలా? వాళ్ళకు వచ్చేది వినడం, మాకు వచ్చేది వాక్యము. నీ గుండెలో ఏముందో, నీ మనసులో ఏముందో దేవుడి వాక్యమే బయటికి తీసుకొని వచ్చినప్పుడు నువ్వు దాన్ని వదిలేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది వాక్యానికి ఉన్న శక్తి. అందుకే వాక్యం చదవండి, వాక్యం వినండి, వాక్యం రాసుకోండి, 10 మందికి నేర్చుకుని చెప్పండి. నువ్వు బ్రతికి ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు, నువ్వు పదులుగా ఉంటావు, నీవు మంచి చెడును వివేచిస్తావు. నీవుతో ఉన్నదంతా బయటికి ప్రత్యక్షపరచబడతావు. దేవునికి స్తోత్రం కనుక. అందుకే ఇశ్రాయేలు నువ్వు నా మాట వినలేదా నీకెంత 119 అక్షరం ఏముంది? నీ వాక్యమే నన్ను బాధలో నాకు వాక్యము నెమ్మదినిస్తుంది, వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యం ఆదరణిస్తుంది, వాక్యం ధైర్యం ఇస్తుంది. వాక్యం 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 ఉన్నారు. ఎక్కడ పోయినా ఏమన్నావా అక్క? ఈరోజు చర్చికి వస్తావా? ఈరోజు చీరలు ఉంటాయా? ఉండే కూడా లేవని చెప్పండి. ఫ్యాన్లు అస్సలు లేవు మా చర్చిలో చెప్పండి. కనీసం కూర్చోని సాపన్న బండలు పెట్టడం ఏముంది మీ చర్చిలో? జీవము కలిగిన వాక్యం ప్రవాహం ఉంది. కొట్టగలిగా ఒక సంఘములో మనం అడుగు పెట్టడానికి చూడాల్సింది సాపలు, పిఓపీలు, ఫ్యాన్లు, ఏసీలు, కుర్చీలు కాదు. అక్కడ వాక్యం ఉందా? వాక్యం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. వాక్యం ఎక్కడుంటే స్వస్థత అక్కడ ఉంటుంది. వాక్యం ఎక్కడుంటే అభిషేకం అక్కడ ఉంటుంది. వాక్యం ఎక్కడుంటే అక్కడ ఆదరణ ఉంటుంది. వాక్యం ఎక్కడుంటే అక్కడ ధైర్యం ఉంటుంది. వాక్యం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. కొట్టగలిగా అందుకు దేవుడు అనేది ఇంట్లో ఏముండాలా? ఒంట్లో ఏముండాలా? చర్చిలో ఏముండాలా? అప్పుడు యుద్ధాలు ఏమైతాయి? యుద్ధములు మానిపోతాయి. దేవునికి స్తోత్రం కనుక చెప్పండి. ఏం కట్టున్నారు మన దగ్గర? మొదటి కట్టెత్తి వాక్యం. నెంబర్ 2 ఏం కట్టున్నారు మన దగ్గర? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతు అయినా చాలు. 2వ కత్తి ఏమన్నారంటే అదుపు అనే కత్తి. ఏ కత్తి? అదుపు. వినండి బాగా. తినడం తప్పు కాదు, తిండిపోతుతానే తప్పు. తినడం తప్ప? చెప్పాలా? చూడమల్లే చెప్పమంటా. తినడం తప్ప? తినడం చచ్చిపోతాం. 3 పూట్ల మంచి అన్నం తినండి, మంచి ఫుడ్ తినండి. తప్పుగా తినడం తప్పు కాదు. ఏం తప్పు? తిండిపోతుతనం. అందుకే నీవు తిండిపోతువేనే కదా నీ గొంతుకేం పెట్టుకోవాలంట అంటే కత్తి అంటే ఏంటి? అందుకే చూడండి కొద్దిసేపు ఎవరు తినప్పుడు కదా బాగా తింటారు కదా, తినప్పుడు పోయి మాట్లాడతారు. ఎందుకు? అక్కడికి ముక్కులకు వేయింటది, నోట్లకి వేయింటది, కన్నులకు కూడా వేయింటది. బ్రతకడానికి తినండి, తిండే బ్రతుకుగా. చెప్పండి అందరూ. బ్రతకడానికి తినాలా? తిండి కోసమే బ్రతకకూడదు. అందుకే 2వ కత్తి ఏముండాలంటే అదుపుకుండా. అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడు, నీకు ఇంకా ఆకలిగా ఉండగానే ప్లేట్ దగ్గర నుంచి లేచి రావాలంట. దేవుడికి స్తోత్రం కలుగును. ఇంకో మాట చెప్పండిరా.
నీ నాలుకకు రుచిగా ఉండే వాటిని తక్కువ తినాలంట, నీ నాలుకకు రుచి లేని వాటిని ఎక్కువ తినాలంట. మనం నాలుగు రుచిగా ఉంటే 3 ప్లేట్లు, 4 రుచి లేకపోతే అర్ధం ప్లేటే. కుండలు అరుస్తూ ఉంటాయి ఏంటి దేక్షాలు. అందుకే అంటున్నారు, నువ్వు తిండిపోతువైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకోను. మీకు విషయం తెలుసా? తినండి బాగా, దేవుడు ఇచ్చిన డబ్బుతో మంచి ఆహారం తినండి, క్వాలిటీ ఆహారమే తినండి, కానీ తిండి కోసం బతకాకండి. తిండే సర్వస్వంగా మీకోసం తెలుసా? తిండి కోసం అడిగే వాళ్ళు ఉంటారు తెలుసా? తిండి కోసం అడిగే వాళ్ళు ఉంటారు. తిండి కోసమే చర్చకొని మానేసే వాళ్ళు ఉంటారు తెలుసా? ఏముంటే వాళ్ళు ముక్కేస్తారు, నాకు వెయిట్ లేకపోతే దానికోసం చర్చి మానేస్తావా? సై డాస్ అంది. కాకపోతే ఏమంటారు? తిండి కోసం అడగడమే దరిద్రంగా. తిండి కోసమే పోయి సైత అవ్వ ఏమైంది? సాతన బిడ్డ అయింది. అవ్వ సాతన బిడ్డ ఎందుకైంది? తిండి కోసమే. యేసు భ్రష్టుడు ఎందుకైనాడు? ఎగ్జాంపుల్, అవ్వ తిండి కోసమే మహిమను కోల్పోయింది. యేసావు తిండి కోసమే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు తెలుసా మీకు? తినండి బాగా, మంచి ఆహారం తినండి, 3 పూట్లు తినండి, కానీ తినడమే వ్యాపకంగా పెట్టుకోవాలి. కొద్దిమంది చూస్తున్నారా? నోరు ఖాళీ ఉండదు, చెయ్యి ఖాళీ ఉండదు, ప్లేట్ ఖాళీ ఉండదు. ఏం ఖాళీ ఉండదు? నోరు ఖాళీ ఉండదు, చెయ్యి ఖాళీ ఉండదు, ప్లేట్ ఖాళీ ఉండదు, కవర్లు ఖాళీ ఉండదు. అది పాపం తెలుసా మీకు? అందుకే అంటున్నారు, నువ్వు తిండిపోతున్నా నీ గొంతుకు కత్తి పెట్టు. కత్తి అంటే అదుపు పెట్టుకోవాలి, అదుపు పెట్టుకోవాలి. వినండి, జాగ్రత్త చెప్తా వినండి, కొన్ని మాటలు చెప్తాను. ఎక్కువ తిండి వల్ల ఎక్కువ మత్తు వస్తుంది తెలుసా? లూకా సువార్త రాసుకొని చదవదు. లూకా సువార్త 22వ. ఎక్కువ తిండి వల్ల ఎక్కువ మత్తు వస్తుంది. ఎందుకు చాలా మంది మత్తుగా ఉంటారు తెలుసా? తిండి ఎక్కువైతే మత్తు ఎక్కువ అవుతుంది. రెండోది, తిండి ఎక్కువైతే నిద్ర ఎక్కువైతుంది. మూడోది, తిండి ఎక్కువైతే రోగాలు ఎక్కువైతాయి. అందుకే డాక్టర్లు అంటారు తిండి తగ్గించాలి. ఎందుకు? తిండి ఎక్కువైతే మత్తు ఎక్కువైతుంది, తిండి ఎక్కువైతే నిద్ర ఎక్కువైతుంది, తిండి ఎక్కువైతే రోగాలు ఎక్కువైతాయి. రోగాలు ఎందుకు ఎక్కువైతాయి తెలుసా? తినకపోయినా రోగమే, తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా రోగం. అందుకే తిండి ఎక్కువైతే మత్తుగా ఉంటారు మనుషులు. కొద్దిమంది చూసినా తాగుబోతూ ఉన్నట్టుంటారు. ఎందుకు? మీకు విషయం తెలుసా? బియ్యంలో కూడా మత్తు కలిగించేది ఉంటుంది. అందుకే ఎక్కువ తినడం వల్ల నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది, మగత వచ్చేస్తుంది. 3 ఆన్లైన్ పేర్లు నేను చేస్తా. 8:30, 9:30 ఆన్లైన్ పేరు చేస్తే 10కే కిందికి వెళ్ళిపోతుంటారు. ఎందుకు? తినకుండా వచ్చి నిద్రే రాదు మీకు. కడుపు కాంతి నిద్ర వస్తుందా? ఉపవాసాలు ఉండండి, ఉపవాసం ఆడుతుంది రానని 365 రోజులు 3 పూట్లు తింటే రోగాలు ఎక్కువ కాక, మత్తు ఎక్కువ కాక, నిద్ర ఎక్కువ కాక ఏమొస్తాయి? అందుకే గొంతు కత్తి పెట్టుకోవాలంట. ఏ కత్తిది? అదుపు. చెప్పండి, అదుపు. పిల్లలకు తిండి పెట్టండి, మంచి తిండి, కానీ అడిగినప్పుడంతా ఇయ్యాకండి, అడిగినప్పుడంతా ఇయ్యాకండి. ఎందుకంటే మీరే వాళ్ళకు రోగాలు తెచ్చి కొని పెడతారు. మధ్యాహ్నం పెట్టు, మధ్యాహ్నం పెట్టు, రాత్రి పెట్టు, 4 గంటలకు 5 గంటలకు స్నాక్స్. అంటే కొద్దిమంది మేకలు తీసారు, మేకలు ఆకులు తింటే ఈ పిల్లలు కొద్దిమంది పత్తన లేచి రాత్రి పడుకునేందుకు ఇంక మేస్తానే ఉంటారు. వైపు చేయొద్దండి. దరిద్రం పోవాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? మా ఇంట్లో దరిద్రం పోవాలనుకున్నాను చేయొద్దండి, మా ఇంట్లో అప్పులు పోవాలనుకున్నాను చేయొద్దండి, మా ఇంట్లో వడ్డీల బాధ తగ్గాలనుకున్నాను చేయొద్దండి. ఒకే ఒక పని చేయి, తిండి తగ్గించు. ఏం తగ్గించాలా తెలుసా మీకు? తిండి పోతు వల్లే ఎక్కువ దరిద్రం వస్తుంది. చదవండి సామెతల గ్రంథము 23:20. తాగుబోతులను, తిండిపోతులను దరిద్రులైతారంటే తిండిపోతులు. ఎక్కువ తిండి మీద మనసుండే వాళ్ళు, తిండి కోసం అడిగే వాళ్ళు, తిండి లేకపోతే నేను బతకలేని వాళ్ళకు దరిద్రం ఎక్కువ వస్తుంది. ఈరోజు ఎందుకు మన కుటుంబాల దరిద్రం, ఎందుకు మన కుటుంబాల దరిద్రం తీసుకొచ్చింది? ఏం చేసిన దరిద్రం? ఈ మధ్య క్రైస్తవం ఎవరు
అన్యులు కాదు, క్రైస్తవులు. ఒక ఇంటికి పాలన పోతుంటే అర్థం చెప్తా వినండి. ఉదాహరణ, పోతుంటే ఏమంటుందని గడప గడప తెలుసు కదా, గడప అని అంటారా, ఏమంటారు? దాల్పం గడప తక్కని మెరిసి ఏంటో ఏమన్నా లైట్ పెట్టింది అంటుంటే ఎర్రనే కట్టింది. ఏం లేదు, ఏమంటే పాత్రయ్య ఎవరో ఒక ఆయన వచ్చినారు, మా ఇంట్లో దరిద్రం ఉందంట, నీకు తెలుసు వాడికి తెలియదా? నీకు తెలుసు, వాడు చెప్పేది పెద్ద గొప్ప. ఎంత అమాయకుడు చూడండి, దరిద్రం ఉందంట, నీకు తెలుసు ఆల్రెడీ ఉంది కదా, దరిద్రం ఉందని ఇది కడితే ఏమవుతుందంట. నేను అడిగాను, ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో? 6 మంది. ఎంతమంది పని చేస్తారమ్మా? ఒకరు. ఇంకా దరిద్రం ఉన్నది ఏముంటుంది ఇంట్లో? పిల్లలన్నా కాదు, అందరూ పెద్దోళ్ళే. 6 మంది పెద్దోళ్ళు ఉండి ఇంట్లో ఒకరు పని చేస్తే ఏముంటది? నేను మిగతా ఏం చేస్తారు? 3 పూటలు తింటారు, 3 పూటలు ఏం చేస్తారు? మరి ఇంకా దరిద్రం ఉన్నది ఏముంటది? ఏ ఇంట్లో ఎక్కువ తిరిగిపోతూ ఉంటారో, ఏ ఇంట్లో నిద్రపోతూ ఉంటారో ఆ ఇంటికి విఐపి లాగా వస్తారు. ఎవరు? ఇద్దరు ఎవరు? చదువు ఒకసారి. సామెతలు 6వ అధ్యాయము. దరిద్రం పోవడానికి ఎర్రనే కట్టుకుంటే దరిద్రం పోదు, ఆయన కట్టుకుంటే దరిద్రం పోదు, గవ్వలు వేసుకుంటే దరిద్రం పోదు, కాళ్ళు నల్లదారం కట్టుకుంటే దరిద్రం పోదు. దరిద్రం పోవాలంటే తెల్లవారుతో లేచి మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేసి అదుపు కలిగి తిండి మీద ఉంటే దరిద్రం పోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. సామెతల గ్రంథము 6వ అధ్యాయము వచ్చిన కూడా చెప్పాలా? అందుచేత 10 వచ్చింది, 9, 10. పడుకుంటా ఏమంత మధ్య ఎందుకు తినక తగ్గించదు కదా అన్నమ్మా, రాత్రి పడుకున్నప్పుడు తగ్గించి పడక తిన నిండా తిని ఇద్దరు అక్కడ దొల్లేది కదా బాధలు. ఇంకా కొంచెం టైం చాలా పడుకున్న ఇద్దరు మొత్తుగా ఉంది. నువ్వు అంటాడులో, మీ ఆయనతో ఉంటావు, మీ భర్తతో ఉంటావు, మీ భార్యతో ఉంటావు, మీ బిడ్డలతో ఉంటావు, నీ తల్లిదండ్రులతో ఉంటావు. అయితే అందువల్ల అంటే నీ తిండిపోతు వలన, నీ సోమరితనం వలన, నీ నిద్రమత్తు వలన దోపిడీగా దొంగ వచ్చినట్టుగా దరిద్రం మీ ఇంటికి వస్తుంది. పిలిచబడిగా వచ్చేస్తుంది. ఏం చేయకుండా వస్తుంది? పిలిచబడిగా దరిద్రం వస్తుంది. దరిద్రం పోవాలంటే ఈ రోజు నుంచి తెల్లారుజామున లేచి కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకోండి. 3 పూటలు తినండి. ఎంతవరకు తినాలో అంతవరకే తినండి. ఎంతవరకు నిద్ర వల్ల అంతవరకు. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోండి, నిద్రపోకూడని సమయంలో నిద్రపోకండి, తినాల్సిన సమయంలో తినండి, తినకూడని సమయంలో తినకండి. మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఆర్థిక వనరులుగా ఉంటారు, ఏ లోటు ఉండదు. దేవునికి స్తోత్రకరంగా. అందుకే 3 ఏకత్వం ఉండాలి మన జీవితంలో. చదువు సామెతలు 23:20. సామెతలు 23:20. ద్రాక్షారసము తాగు వారితోనైనాను, మాంసము తిరిగి వారితోనైనాను. అదే చెప్ప ఈరోజు సండే కదా, నేనేం తెచ్చినాడు? ఈ వదిలి తీరుకుంటారు నెత్తిలో పేరు పడినట్టు. మా ఆయన మటన్ తెచ్చినారు. అవునా, సంతోషం. నిన్ననే మేము తినేస్తాం. అలా ఇవన్నీ మీ ఆయన ఏమన్నా మా ఆయన అసలు ముఖం పెట్టుకోండి, ముఖం దరిద్రం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తిండిపోతులతో సహవాసం చేయకండి, నిద్రపోతుల స్నేహము, తిండిపోతుల స్నేహం చేయకండి. మీరంటే తయారవుతారు. జాగ్రత్త. ఎక్కువ నిద్రపోవడంతో, ఎక్కువ తినేవాళ్ళతో, ఎక్కువ మాట్లాడేవాళ్ళతో, ఎక్కువ తినేవాళ్ళతో మీరు అసలు స్నేహాన్ని అక్కడ కట్ చేసుకుని ఈ రోజే మీరు తొందరగా బాగుపడిపోతారు. దేవునికి స్తోత్రం కలుగుతా. బైబిల్ చెప్తుంది, తాగుడు పోతుంటే నేను మాంసం ఎక్కువ, మాంసం ముద్ద లేదా ఎందుకు ఆ అప్పులు చుట్టున్నారు. నీకు మాంసం లేకపోతే ఏం లేదంట. ఏమో ఒక నెల మాంసం చచ్చిపోతామా? చచ్చిపోతామా? ఏం కాదు. ఎందుకు క్రిస్టియన్ పోతారు? వాళ్ళు 2 సార్లు తెచ్చుకుంటారు. తెచ్చుకోండి, నీకేమే. వాళ్ళకు ఉంది, మనకి ఇప్పుడు లేదు. రేపు 6 మంది తెచ్చుకుందాంలే. దేవునికి స్తోత్రం. నేర్చుకోండి. తిండిపోతులతో, నిద్రపోతులతో, తిరుగుపోతులతో సహవాసం చేయకండి, స్నేహం చేయకండి. తొందరగా కట్ చేసిన వాళ్ళతో
లేకపోతే మీరు అట్లా అయిపోతారు, మీ సాక్షి కూడా దెబ్బతింటుంది, మీకు అలాంటి పేరు వచ్చేస్తుంది. మీ దరిద్రం పోవాలంటే ముందు అవి తగ్గించుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మంచం ఎంతుందో కాళ్ళు అంతే సాపుకోవా. అర్థమైందే? అప్పులు ఎందుకైతే తెలుసా చాలా కుటుంబాల్లో? ఆశ ఆస్తి మూరెడు, ఆశ బారెడు ఉంటది. ఆస్తి లేదంతా మూరెడు, ఆశ. అప్పులుగా ఏమైంది? దరిద్రంగా ఏమైంది? మన స్తోమత మనకు తెలుసా లేదా? అవును, తెలిసినప్పుడు ఏం చేయాలా? అట్లాగే బతుకుతే దరిద్రం పోతుంది. దేవుడికి స్తోత్రంగా. ఆస్తి మూరుడు ఉంటే ఆశ బారెడు ఎప్పుడు అడిగిపోయేది? పోతంలో ఎప్పుడో దేవుడు ఇస్తారు, అంతవరకు గమ్మున ఉండాలి, పోటీ పెట్టుకోవాలండి. ఆడలకు ముఖ్యంగా చెప్తున్నా, అప్పులు రావడానికి ప్రధాన కారణం ఇంట్లో అంటే ఆడలే. మీరంతా మంచారు, మీరంతా మంచారు. ఏ ఇంట్లో చూసిన అప్పులకు మొదటి కారణం అంటే వాళ్ళు కొన్నారు మనం కొనుందా, వాళ్ళు తెచ్చుకున్నారు మనం తెచ్చుకోవాలా. వీళ్ళకి గీకి గీకి రక్తాలు వస్తున్నాయి, వాళ్ళకి సక్కలు ఇచ్చగా తెలుస్తుంది. ఏమండి అనుకుంది మనం లేదు, వాళ్ళు తెచ్చుకున్నారే మనం గీకి గీకి రక్తాలు వస్తుందా. మానండి, ఏమని చెప్పాలి తెలుసా? ఇద్దరు భార్య భర్త కూర్చొని మనకంటూ ఒక రోజు వస్తుంది. మన రోజు వచ్చినప్పుడు వారానికి 2 సార్లు కాదు, వారం అంతా ధూమ్ధాం చేసుకున్నాం. దేవుడికి స్తోత్రం కారణంగా. అది జీవితం అంటే. నిన్న మనం ఒకసారి ప్రేయర్ పోయినాం. ప్రేయర్కి పోతానే చర్చి ఓపెనింగ్ అనుకుంటాను. పోతానే ఒక ఆయన దిగినాడు, బండి దిగి ఖర్చు తీసుకొని తుడుచుకుని జైలు తీశారు. ఏం తీసాడు? చూసా దువ్యాలు తీసినాడు. చూసి అన్నాడు, దువ్యాలేమో పోతానే ఉంది, ఎందుకనే దువ్యాలే పోతా ఉంది. లాచుకొని ఎందుకయ్యా అంత అవసరం? ఎందుకంత బిల్డప్ అవసరమా? లేని దానికోసం ఎందుకు? లేని దానికోసం ఎందుకు ఇంత పాపలాట? ఉన్న దాంతో సర్దుకుంటే అన్ని బాగుంటాయి. దేవుడికి స్తోత్రం కనుక. మూడవది ఏ కత్తి ఉండాలి మన దగ్గర? రెండవది అదుపు అనే కత్తి ఉండాలి. మూడవది మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి సమూయేలు 18:4-5 వచనాలు. మరియు యోనాతాను తన దుప్పటిని, కత్తిని, తన విల్లును పని చేసుకొని వచ్చాను. 3వ వచనం చదువు. ఒక్కరు చదవండి గట్టిగా. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు, యోనాతాను దావీదును ప్రేమించుచు చాలు కత్తినిచ్చాడు. యోనాతాను ఎందుకు దావీదుకు కత్తినిచ్చాడు తెలుసా? మూడోదిగా ఏమిటి కత్తి అంటే ప్రేమ. ఏ కత్తి? కత్తి. దావీదును యోనాతాను ప్రేమించి దుప్పటి, కత్తిని, విల్లునిచ్చాడు. ఎందుకు? నీ మీద నాకు ప్రేమ ఉందని గుర్తు గిఫ్ట్ గా కత్తినిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఈ రోజు క్రైస్తవ దగ్గర కలిగి ఉండాల్సిన మూడవ కత్తి ఏంటి? ప్రేమ. ఈ కత్తి ఉండాలి. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ప్రేమతోనే, దేనితో? ప్రేమతోనే దేనినైనా మనం జయించవచ్చు. వీళ్ళని గుర్తుపెట్టుకోండి. బెల్ట్ తో జయించలేం, కర్రతో జయించలేం, తుపాకీతో జయించలేం. ప్రేమతోనే ఎవరినైనా దేనినైనా జయించవచ్చు. రోమపత్రిక 12వ అధ్యాయం 20 వచనం. రోమపత్రిక 12:20, 21 2 వచనం చదవండి. రోమపత్రిక 12:20
20 వచనం 21 వచనం. నీ శత్రువు ఆకలి కొని ఉంటే కీడుకు కీడు దెబ్బకు దెబ్బ మాటకు మాట వల్ల జయించలేము కానీ మేలు చేత ప్రేమ చేత కీడును అది సంగతి. ఈరోజు చాలా కుటుంబాలలో ఎందుకు యుద్ధాలు జరుగుతుంటాయంటే, ఎందుకు పగ ద్వేషం అసూయలు ఉంటాయంటే ప్రేమ లేకపోవడం. ఏమి లేకపోవడం? ప్రేమ. అందుకే దావీదును యోనాతాను ప్రేమించి కత్తినిచ్చారంట. ఏం కత్తి తెలుస్తుంది? ప్రేమ. ఈరోజు ప్రేమ ఎక్కడ ఉంటుందో, ప్రేమ ఉన్న దగ్గర ఐక్యత, సంతోషం, సమాధానం ఉంటుంది. ప్రేమ లేని దగ్గరే అసూయ, ద్వేషం, పగ, కలహాలు ఉంటాయి. పాట మాత్రమంటారు ప్రేమ యేసయ్య ప్రేమ ఉందే ఉందన్నా? పాటలో ఉంది. పాట పాడి నీలో ఉందా ముందని చెప్పు. పాట మాత్రం ఏం పాడతారు? ప్రార్థన మాత్రం ఏం ప్రార్థన చేస్తారు? ప్రేమ గురించి చెప్పండి గంటలు చెప్తారు. మరి ఆ ప్రేమ పౌలు అన్నాడు మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 10 వచనం చదివితే, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని. ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని ఉపవాసాలుండు, నీ ప్రేమ లేకపోతే నీ ప్రార్థన వేస్టే. ప్రేమ లేకపోతే నీ ఉపవాసం వేస్టే. ప్రేమ లేకపోతే అసలు నీ భక్తే వేస్ట్. తల్లిని ప్రేమించలేని బిడ్డలు ఎంత సౌత్యమా. అలాగే భార్య భర్తల మధ్య ప్రేమ, తల్లి బిడ్డల మధ్య ప్రేమ, విశ్వాసం మధ్య ప్రేమ లేకపోతే మీ భక్తి, మీ ప్రార్థన, విశ్వాసం తీసుకెళ్ళి మాండవి నదిలో వేయాలి. ఏ నదిలో? నేను చెప్పలే, పౌలు చదువు అన్నమాట. ప్రేమ లేనివాడు, ప్రేమ లేకపోతే నేను మనుషులపో. ఇది వచ్చి భాషలు ఏం మాట్లాడతారు? ఆత్మ భాషలు, పరలోక దేవదూతల భాషలు మాట్లాడతారు. ప్రేమ లేని వాడనైతే చాలు. చూసారా? ప్రేమ లేకపోతే డబ్బా భక్తే. ఏ భక్తి? ప్రేమ లేకపోతే డబ్బా భక్తే. ఎస్ఐ ఒక మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను 5వ అధ్యాయం, కనబడే నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు కనబడే దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? కనబడే వాళ్ళ మీద ప్రేమ చూపించలేవు కానీ కనబడే దేవుని మీద ఏం ప్రేమ చూపిస్తావు? 5వ అధ్యాయము మనము దేవుని 20 వచ్చింది 2:20 4:20 ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, నాకు దేవుని మీద సత్యత ప్రేమ ఉంది, దేవుడు నేను పాలు పెట్టుకుంటా అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు, అతడు మోసగాడు. దేవుని మీద ప్రేమ ఉందని చెప్పి పక్కన వెళ్తావు, దేవుని మీద ప్రేమ ఉందని చెప్పి పక్కన ద్వేషిస్తావు, దేవుని మీద ప్రేమ ఉందని చెప్పి పక్కన మీద ఎండగలితే అది దేవుని మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు అబద్ధం. నీ భక్తి అబద్ధం, నీ ప్రార్థన అబద్ధం, నీ ఉపవాసం అబద్ధం. మొదటి యోహాను 3వ అధ్యాయము 10వ వచనం, ప్రేమపడి ప్రతివాడు దేవుని సంబంధులు కాదు, సైతాను సంబంధులు. ఇతరుల మీద పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకుని ప్రతి ఒక్కరు సైతాను సంబంధులు. ప్రేమ కలిగిన వారు ఎవరి సంబంధులు అంట? దేవుని సంబంధులు అంట. ఎంత గొప్ప విషయం! ప్రేమ లేని ప్రార్థన, ప్రేమ లేని ఉపవాసం, ప్రేమ లేని ఆరాధన, ప్రేమ లేని వాక్యము, ప్రేమ లేని భక్తి వ్యర్థము. అసలు దైవ సంబంధమైన కాదు, దయ్యపు సంబంధమైన భక్తి. అందుకే ఎప్పుడైనా అన్నిటికంటే భక్తి అనేది ఎక్కడ చూపించాలా? చెప్పండి, ఎక్కడ చూపించాలా? ప్రేమలో చూపించాలి. దేనిలో చూపించాలా? చదవండి. మొదటి కొరింథీ 16:14. మొదటి కొరింథీ 16:14. ఎట్లా చేయాలి? ఏం చేసినా పాల్గొలు, ప్రార్థన చేయి, వాక్యం చెప్పు, చేయగలుపు, వందనాలు చెప్పు, ఏమన్నది ఎట్లా చేయాలా? ఇప్పుడు ఆలోచించాలి.
నీళ్ళు పోస్తుంటాం కదా, ఏం కలుస్తుందా? ప్రేమ ఉండేది. నువ్వేం చేసినా వందనాలు చెప్పు. అన్నం పెట్టిన, నీళ్ళు పోసిన, వందనాలు చెప్పిన, పలకరించిన ఆ దరిద్రము గురించి చెప్పిండు. వందనాలు గారు, వందనాలు జరిగారు, పెద్ద వందనాలు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇద్దరు పక్కన కూడా వెళ్ళిపోతారు. అందుకే చెప్తాను, ప్రేమ ఉన్న ముఖాలలో పౌడర్ లేకపోయినా, ఫేరలో లేకపోయినా ఆ ప్రేమ వెలుగు దగ్గ 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 రాస్తారు. ప్రేమ ఉన్న ముఖాల్లో పౌడర్ కొట్టిన, ఫౌండేషన్ వేసిన కాకిలాగా నల్లగా బలబల బలబలం మారుతుంది. ఎందుకు చూసాం కొన్ని మొక్కలు ఎప్పుడు ముచ్చు మొక్కలు అనుకొని మనమలా మాట్లాడతా ఎవరో అక్కడ రోడ్లో వచ్చా డాన్స్ ఉన్నట్టు ఉంటారు. ఏమైతే గొప్ప ఉంటుందా? నవ్వుతా కావచ్చుదే, వందనాలు నవ్వుతా చెప్పచ్చు కదా, వందనాల నుంచి పలకరించవచ్చు కదా. ఏదైనా ఎట్లా చేయాలంట? ప్రేమతో చేయాలి. సరుగుతా ఎప్పుడు మేము వెళ్ళాలా, ఎప్పుడు మేమే ఉండాలా, వాళ్ళ ముఖాలకు మేము అని లాస్ట్ పరదేశంగా ప్రభు పోయినా కూడా వచ్చింది. ప్రభు ప్రేమ లేని వాడు దేవుని సంబంధి కాదు అని చెప్తున్నా. నా వైపు చూడండి. ఒక ఇంటికి ముగ్గురు పోయినారంట. మళ్ళీ చెప్తా వినండి. ఒక ఇంటికి ముగ్గురు పోయినారంట. డబ్బు, అధికారం, ప్రేమ. ఎవరు ముగ్గురు పేరేంటి? డబ్బు, అధికారం, ప్రేమ. ముగ్గురు ఒక ఇంటికి పోయినారంట. ఒక ఊరు పోయినారు. ఆ ఊరు పోయి డోర్ కొట్టారు. మా డోర్ తీయండి. ఎవరు మీరు? నేను డబ్బు. నువ్వెవరు? అధికారాన్ని. నువ్వెవరు? ప్రేమ. అప్పుడు అన్నారు, మా ముగ్గురిలో ఎవరిని రాణించుకుంటావు అని అడిగితే ఆ మొదటి ఆయన అన్నాడు, నాకు డబ్బు కాదు, నువ్వు ఒక్కదానివే రా అన్నాడు. వెళ్ళిపోయాడు ముగ్గురే. అట్లా ఊరంతా తిరిగిద్దంటే అందరూ ఒక్కొక్కరు పోతే ఎవరింటి వాళ్ళ లాస్ట్ ఒక ఇంటికి ఇంకా వెళ్ళిపోతూ అందరిలోకి అడిగినారు. ఎవరింటే పోలే, లాస్ట్ ఒక ఇంట్లో పోతూ అడిగినారు, అమ్మా నేను డబ్బు, మా చెల్లెలు అధికారం, మా తమ్ముడు ప్రేమ, మా ముక్కట్లో నీకు ఎవరు కావాలంటే ఆ మనింది నువ్వు వద్దు, నీ చెల్లెలొద్దు, నీ తమ్ముడు ఒక్కరిని పంపించుకోవాలి. ఎవరు తమ్ముడు? ప్రేమ. నువ్వు ఒక్కరి మా ఇంటికి రానిది. ప్రేమ ఇంట్లోకి పోతానే అధికారం వచ్చింది, అధికారం ఇంట్లోకి పోతానే డబ్బు వచ్చింది. అప్పుడు ఊరందరూ వచ్చినారు. ఏం మా ఊర్లో ఇంతమంది ఉంటే మా ఇంట్లోకి ఎవరు రారా? వారి ఇంట్లోకి మాత్రం అందరూ పోయారంటే అప్పుడు చెప్తున్నా, అక్క నువ్వు డబ్బులు మాత్రమే కొనుక్కున్నావు, అందుకే నీకు దక్కరా. నువ్వు అధికారం మాత్రమే కొనుక్కుని నీకు దక్కరా. ఆమె ప్రేమ కోరుకుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో సకల ఆశీర్వాదాలు అక్కడే ఉంటాయి. కొట్టగా ప్రేమ ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు. ప్రేమ ఉన్న దగ్గర అభిషేకం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర స్వస్థత ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర అధికారం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర అన్ని ఆశీర్వాదాలు ఆయన దిష్టేసి కూర్చుంటాయి. దేవునికి స్తోత్రం. ద్వేషం మాను, అసూయ మాను, కుళ్ళు మాను, మూతి విసుకోవడం మాను, మరమల మార్చుకోవడం మాని ఎప్పుడు నువ్వు ప్రేమతో చేయాలి. ఏం చేసినట్టు చేయాలా? ప్రేమతో. ఇద్దరు ఉన్నారు అక్కజనుడు లూకాసు వార్త. మరియా పాస్టర్ వచ్చినాడు. పాస్టర్ చేలో కూర్చుంది. అక్క వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంది. చెల్లెలు వచ్చి కూర్చుంది. అక్క వంట చేస్తా ఉంది. ఇది వాక్యం చెప్తుంటే సరే మనం వంట చేయొచ్చు పోకుండా ఆమె వంట చేస్తా పొద్దుచ్చాం ఒకసారి గంటేస్తాడు. ఇంకో వచ్చుకున్నాక మళ్ళీ మూత వేస్తాడు. ఇంకో వచ్చుకున్నాక డేక్ చేస్తుంది. వేసుకోవడం అర్థమైంది. మొత్తం బుద్ధి లేదు. వాక్యం వింటుందని కుటుంబం వేసుకొని ఏం ప్రభా నేను ఒక్కదాన్ని కష్టపడాలా? ఆమెను మరి మా అక్కను మా చెల్లెలు పంపి అయ్యమ్మా ఎప్పుడు నీకు
ఈ ఆలోచన తప్ప ఎవరు చేసినా ఒకటే కదా, ఎవరు వచ్చినా ఒకటే కదా, ఎందుకు ప్రేమ చూపలేకపోయినని యేసు ప్రభు మరి మార్తను గద్దించాడు. దేవునికి స్తోత్రకరంగా. గుర్తుగా ఏం చేసినా ఎలా ఉన్నా ప్రేమతో చేయుడి. ఎలా చేయాలా? ఎందుకంటే నీ దగ్గర కత్తి ఉంటేనే. ఎవరన్నా తెలుసా? అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచ నియంత్రణ ఎవరో తెలుసా? మేమందరము కత్తులతో, బాంబులతో, యుద్ధాలతో మా రాజ్యాన్ని స్థాపిస్తే యేసు ప్రభు ప్రేమతో ఆయన రాజ్యం స్థాపించారు. ఆయన బిడ్డలు ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఆయన బిడ్డగా మనం ఏం చేస్తున్నాం? దేవుని నమ్మనప్పుడు ఏ బుద్ధి ఉందో దేవుడు నమ్మిన కాలం ఉండకూడదు. దేవుడు నమ్మనప్పుడు ఏమన్నాడు? మొదటి తిమోతి పత్రిక పౌలు ఏమన్నాడు? హింసకులను, దూషకులను, హానికరులను. ఇప్పుడేమన్నాడు? ప్రేమ. దేవునికి స్తోత్రం. మన జీవితాలు మారు మనసు రాల్సిన నీ కట్టు బొట్టులో కాదు, నీ జీవిత విధానంలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రకరంగా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారు. ఏం కర్తలుగా? ఆస్తికర్తలుగా. తనను ప్రేమించే వారిని, నీ పొరుగువారిని ప్రేమిస్తే నన్ను యేసు ప్రభు అన్నాడు, నేను ఆకలి కొట్టిని నాకెవరు అన్నం, నేను దాహం కొట్టిని నాకెవరు నీళ్లు, నేను వస్త్రహీనుడైతిని నాకెవరు భర్త, నేను చెరసాల ఉంటిని నేనెవరు చూడడానికి రా. అప్పుడు అన్నాడు, నువ్వెప్పుడు ప్రభు అంటే, ఈ నా సహోదరిలో ఒకరికి చేస్తే నాకు, నువ్వు ఇతరులను ద్వేషిస్తే తోటి విశ్వాసాలను నువ్వు యేసు ప్రభుని ద్వేషించినాడు, నువ్వు ఇతరులను ప్రేమిస్తే యేసు ప్రభునే ప్రేమించు. ఇప్పుడు గుర్తుపెట్టు, నీ పొరుగు వారిని నువ్వు అసూయపడుతున్నావంటే, నువ్వు ద్వేషిస్తున్నావంటే, నువ్వు నిందలేస్తున్నావంటే, నువ్వు తిడుతున్నావంటే ఎవరు చేస్తున్నట్టు? యేసు ప్రభుకే స్వయంగా చేస్తున్నట్టు అంట. అందుకే నువ్వు ఏం చేసినా ఎవరు చేసినట్టు చేయాలా? దేవునికి చేసినట్టు చేయాలి. చెప్పండి హల్లెలూయా. దేవునికి అయితే వందనాలు చెప్తాం రోజా. ఇప్పుడు యేసు నేనే అనుకో, దేవునికి అయితే వందనాలు చెప్తాం. సిగ్గుపడి చాలా గడికి చెప్తావు, ముక్కుతా మూలుగుతా మూడు తీసుకుంటా చెప్తావా? సంతోషంగా ఉత్సాహంగా ఆనందం చెప్తావా? అట్టనే అందరికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు కూడా యేసు ప్రభువు పోలికలు. దేవునికి స్తోత్రం. మారాలి. యేసు రాకడ వస్తుంది. ప్రేమ లేని వారు దేవుని సంబంధులు కాదు, ప్రేమ కలిగిన వారు ఆయన సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగోది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఏ కత్తి ఉండాలా? ఎఫెసీ 6:17. ఆత్మ ఖడ్గం. ఏ కత్తి ఉండాలా క్రైస్తవుల దగ్గర? నాలుగోది ఏ కత్తి? ఆత్మ కత్తి ఉండాలి దగ్గర. ఏముండాలా? పరిశుద్ధాత్మ అభిషేకం అనే కత్తి ఉండాలి. ఆత్మ కత్తి, ఆత్మ అభిషేకం, ఆత్మ శక్తి ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. యేసయ్య ఏమన్నాడు రోమపత్రికలో? ఆత్మ లేనివాడు, అందరూ ఆత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ఫలాలతో నింపబడాలి. ప్రతి ఒక్కరు ఆత్మ పూర్ణై జీవించాలి. మరి చూడండి, నువ్వు అభిషేకం పొందినప్పుడు పాడు, పొందినాక పాడు. నువ్వు అభిషేకం పొందినప్పుడు వాక్యం చెప్పు, పొందినాక వాక్యం చెప్పు. నువ్వు అభిషేకం పొందినప్పుడు ప్రార్థన చేయి, పొందినాక ప్రార్థన చేయి. 1000 రెట్లు తేడా ఉంటుంది. ఎన్ని రెట్లు? 1000 రెట్లు తేడా ఉంటుంది. ఎందుకు తెలుసా? పేతురు అభిషేకం లేనప్పుడు ఒక చిన్న పిల్ల దగ్గర ధైర్యంగా నేను శిష్యులని చెప్పుకోలేకపోయి తిరిగి వాడన్నాడు. అదే వేరే దగ్గర అభిషేకం పొందుతానే 3000 మందికి వాక్యం చెప్తే 3000 మంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆత్మ కలిగిన వారు ప్రార్థన చేస్తే, ఆత్మ కలిగిన వారు వాక్యం చెప్తే, ఆత్మ కలిగిన వారు ఆరాధన చేస్తే ఎంత ఆత్మకార్యం జరుగుతుందో అక్కడ. అందుకే అభిషేకం పొందుకోండి, ఆత్మతో నింపబడండి, ఆత్మ వరముతో నింపబడండి. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు.
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుంటే అందరి మీద బలమైన అగ్నిజ్వాలలు దిగివచ్చు. యోహాను ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం, నేను నీళ్లతో బాప్తిస్మిస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్మ. మళ్ళీ చెప్తా వినండి. నీ ప్రార్థన ద్వారా వినాలి. నీ ప్రార్థన ద్వారా నీకు చాలా ప్రార్థన జీవితం ఉంది, నీకు చాలా విశ్వాసం ఉంది, నీకు చాలా భక్తి ఉంది. నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ విశ్వాసం ద్వారా జరగని కార్యాలు నువ్వు అభిషేకం పొందుకుంటే జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జకర్యా గ్రంథము శక్తి చేతనైనను బలము చేతనైనను జరగదు కానీ నా ఆత్మ ద్వారానే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగేది దేని వల్ల కదా? నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా కాదు, కానీ కేవలము ఆత్మ ద్వారానే. ఆత్మ ద్వారానే, నా ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఎంత గొప్ప మాట కూడా. శక్తి చేతనైనను బలము చేతనైనను జరగదు కానీ నా ఆత్మ ద్వారానే. 4వ అధ్యాయం 7వ వచనం. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ చదువు చేత, డాక్టర్ల శక్తి చేత ఈ లోకంలో ఎవరి ద్వారా జరగకపోయినా నా అభిషేకం ద్వారానే జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కదా. ఎంత గొప్ప విషయం. ఆత్మ పొందుకొని ఆత్మతో నింపబడి జీవిస్తే నీ జీవితంలో ఏదైనా సాధ్యమే. మరి ఏమైంది? అయ్యా, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా జరుగుతుంది? నా జీవితంలో జరగదంటే ఇది ఆత్మ ద్వారానే. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైనా జరగలేదు, ఇంకా జరగదేమో అని బాధపడుతుంటే ఎవరు గుర్తుపెట్టుకో, దేవుని ఆత్మ ద్వారా నీ జీవితంలో జరుగుతుంది. ఆత్మ పొందుతున్న వారికి గంటల తరబడి చూడాలి. ఆత్మ లేని వారు ప్రార్థన చేస్తే కొద్దిసేపు విసుకొస్తుంది వాళ్ళకే. ఎందుకు ఇంతసేపు? అదే ఆత్మ కలిగిన వారు చెప్ప సత్యం కానీ మూలులతో, భాషలతో ప్రార్థిస్తుంటే ఎంత టైం లేదు. అందుకే ఆత్మతో నింపబడాలి. అభిషేకం పొందుకోండి, వరాలు పొందుకోండి, ఫలాలు పొందుకోండి. అందుకే యేసుప్రభువు ఎవరు? యెరూషలేములో నిలిచి ఉండండి, అప్పుడు తండ్రి చేసిన వాగ్దానం పొందుకొని అప్పుడు పోండి. అప్పుడు చూడు, నువ్వు సేవ చేయొచ్చు. ఏమా ఆత్మతో నింపబడు. నువ్వు ఏ పని చేసినా సక్సెస్. దేవునికి స్తోత్రం కలుగును. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, అభిషేకం దిగుతుంది, వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది ఆత్మ. సుడిగాలు వస్తే మొత్తం ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది. మన జీవితంలో శోధనలు, పాపములు, శోధనలు, వ్యసనాలు ఆత్మ సుడిగాలితో కొట్టుకొని పోతే ఊడ్చుకోనంటే దేవునికి స్తోత్రం కనుక. అందుకే క్రైస్తవులు కలిగి ఉండాల్సిన 5 కత్తులు. ఎన్ని కత్తులు? ఎన్ని కత్తులు? లాస్ట్ కత్తిని చూద్దాం, ముగించుకుందాం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఎజ్రా 1:9. చాలాసార్లు దొరుకుతుంది. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములు, 1000 వెండి పల్లెములు, 29. ఎన్ని కత్తులు? ఏంటి ఆ కత్తులు? ఎక్కడుండే కత్తులు? 7వ వచనం. ఎజ్రా 1:7. యెహోవా మందిరము యొక్క ఉపకరణము, ఏంటో 29 కత్తులు? యెహోవా మందిరములోని సేవోపకరణములు. చివరిగా క్రైస్తవులు ఏ కత్తి కలిగి ఉండాలంటే పరిచర్య అనే కత్తి కలిగి ఉండాలి. ఏ కత్తి కలిగి ఉండాలి? చూడండి. ఏ కత్తి ఉండాలా క్రైస్తవులకు? పరిచర్య అంటే ఏంటి?
చెప్పాలి. పరిచర్య అంటే ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 12:5 పరిచర్యలు నానా విధములు. ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? ఊరులో ఒక పరిచర్యే, సిస్టం పెట్టడం ఒక పరిచర్యే, క్లీనింగ్ ఒక పరిచర్యే, వడ్డించడం ఒక పరిచర్యే, కరపత్రిక పంచడం ఒక పరిచర్యే. ఏదైనా దేవుని మందిరంలో చేస్తే దాన్ని ఏమంటారు? పరిచర్య. అందుకే దేవుడు అంటున్నాడు వాటి లెక్క చూడండి. పరిచర్య ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా రాస్తున్నాడు దేవుడు. ఎన్ని కథలు ఉన్నాయంటే అక్కడ 29 కథలు. అంటే ఎంతమంది వాడుతున్నారు? 29 మంది వాడుతున్నారు. అంటే సంఘంలో 100 మంది ఉంటే పరిచయం ఎంతమంది చేస్తున్నారు? చెప్పాలా? 100 మంది ఉన్నారు. ఎన్ని కథలు ఉన్నాయి? 29 ఉన్నాయి. అంటే ఎంతమంది చేస్తున్నారు? 29. అంటే ఎంతమంది చేయలే? 71 మంది చేయాలి. ఎంత తప్పు చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు క్రైస్తవులు కలిగి ఉండాల్సిన కత్తులు ఏమిటంటే పరిచర్య. చెప్పండి అందరూ, పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలి. పరిచర్య అంటే పాస్టరే కాదు, పరిచర్య అంటే పాస్టర్మే కాదు, పరిచర్య అంటే ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలి. సువార్త పరిచర్యలు చేయండి, సంఘ పరిచర్యలు చేయండి, భోజన పరిచర్యలు చేయండి, క్లీనింగ్ పరిచర్యలు చేయండి, లేకపోతే ముస్లిం ఉత్తులను చిన్నగా వాళ్ళని కమ్యూనిటీ చేసే పరిచర్యలు చేయండి. ఏదైనా దేవుని మందిరంలో చేస్తే దాన్ని ఏమంటారు? పరిచర్య. ఇది మాత్రం చాలా మందికి లేదు. ఈ కత్తి చాలా మంది దగ్గర లేదు. ఏ కత్తి ఇది? విఐపి లాగా వస్తాం, భర్త నల్లకుండా కూర్చుంటాం, అయిపోతానే విఐపి లాగా అయిపోతాం. ఎంత పాపమో తెలుసా మీకు? యేసు ప్రభు అంటే గొప్పలా మీరు చెప్పాలి. చూడండి, యేసు ప్రభు అంటే గొప్పలు ఎవరైనా చేద్దాన్ని. యేసు ప్రభు అంటే గొప్పలు, యేసు ప్రభు అంటే గొప్ప అన్నాడు. యేసు ప్రభు అంటే గొప్పలు చేద్దండి. యేసు ప్రభు కంటే నేను గొప్ప అన్నట్టు చేద్దాండి. ఎవరు లేరు కదా. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? ఎవరన్నాడు? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య. మరి యేసు ప్రభువే పరిచర్య చేస్తే నువ్వెందుకు నడవచ్చావు? నువ్వెందుకు పక్కబట్టావు? నువ్వెందుకు మైకి పట్టావు? నువ్వెందుకు కరపత్రిక పట్టావు? అంటే మీరు యేసు ప్రభుని గొప్పలా? అంటే మీరు చెప్పే దాన్ని బట్టి అదే కదా. నేనంటే యేసు ప్రభుని గొప్ప. నేను చేస్తా జాగ్రత్త, దెబ్బతింటాం. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచర్య చేశాడు. సమూయేలు దేవుని మందిరంలోను ఏలియాకు ఏలికి ఏం చేస్తున్నాడు? పరిచర్య. నువ్వు చేయవు, నీ పిల్లలు చేయరు పరిచర్య. ఎందుకు? నువ్వు నడవచ్చు, వాళ్ళు నడవచ్చు. ఎంత తప్పు మార్గంలో నడిపిస్తున్నావు తెలుసా నీ పిల్లలు? పరిచర్య చేయవాడు క్రైస్తవుడే కాదు అసలు. క్రైస్తవుడు అంటే ఫస్ట్ రావాల్సిన తెలుసా? పాట పాడడం కాదు, వాక్యం చెప్పడం కాదు, లీవింగ్ చేయడం కాదు, ఆరాధన చేయడం కాదు. ఫస్ట్ క్రైస్తవుడు అనే వారికి రావాల్సిన ఫస్ట్ పరిచయం ఏంటంటే, ఫస్ట్ పని ఏంటంటే ఏంటది? పరిచర్య రావాలి. అందుకే ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని పరిచర్య చేయటకు ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు? కలెక్టర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, డాక్టర్ ఉండడానికి నేను ఏర్పరచుకుంది. అది నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం కావాలి. ఎవరి కోసం డాక్టరు? చెప్పాలి. డాక్టర్ కావాల్సింది ఎవరి కోసము? నీ తల్లిదండ్రుల కోసం. ఇంజనీర్ కావాల్సింది ఎవరి కోసము? నీ తల్లిదండ్రుల కోసం. ధనవంతులు కావాల్సింది ఎవరి కోసము? నీ తల్లిదండ్రుల కోసం. మరి సృష్టికర్త దేవుడి కోసం ఏం చేయాలా? పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నువ్వు ఎంతటి వాళ్ళమైనా యేసు ప్రభువే నడుముకు తువ్వాలు కట్టుకొని నీళ్లు తీసుకొని పాద పరిచర్య చేసినాడు. ఇక్కడ ముసలు ఉంటారు, ఎక్కడ చూస్తారా? దిగు అలా ఎక్కడ ఎక్కుతాడు, ఇట్లా ఎట్లా పట్టుకొని ఎక్కుతాంటే సూచ్ గుడ్లు పెట్టండి, సూచ్ అంటారు. మీకు పరిచర్య ఏదనుకుంటున్నావు? అది కూడా పరిశుద్ధుల పరిచర్య. హల్లెలూయా. ఎక్కలేని వాళ్ళు, దిగలేని వాళ్ళు ఒక చెయ్యి చాపి ఒక భుజం కాసి చేయడంలో దేవుని పరిచర్య. ఇస్తరాగ్రంథం ఒక పరిచర్య, నీళ్ళు పోయడం ఒక పరిచర్య, కరపత్రి మంజులు ఒక పరిచర్య. అందరికంటే ముందు వచ్చి మోకరించి ఈ రోజు జరగలే ఆరాధనంతా బాగా జరగాలని అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేయడం అది పరిచర్య. పరిచర్య చేయని వాళ్ళు సోమరులు దేవుని దృష్టిలో. ఎవరు? దొంగలు. ఎవరి దృష్టిలో? మన ఇంట్లో పనిచేయవు. వాళ్ళు వచ్చి గీతాంజలి, ఏమాంజలి, నాగాంజలి ఇంట్లో పనిచేయవు. ఎవరింట్లో?
ఇది ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. మరి ఇంట్లో పని చేసే వాళ్ళు ఈ దేవుని ఇంట్లో పని చేయాలంటే దేవుని కంటే గొప్పలు. ఎవరికంటే గొప్పలు ఇల్లు? వాళ్ళు మీరు తొందరగా పనులు పంపించేశారు. అయితే నువ్వు దేవుణ్ణే అవమానించిన వ్యక్తి. పరిచయం చేయని ప్రతి ఒక్కరూ దేవుణ్ణే అవమానించిన వాళ్ళు. ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆయన పరిచయం చేస్తున్నాడు కదా. మరి ఆయనే నేను ఏ దేవుని నమ్మానో, నేను ఏ దేవుని నమ్మానో ఆయనే పరిచయం చేసినప్పుడు, నన్ను ఉంచి తువాలు కట్టినప్పుడు మరి నేనెందుకు చేయకూడదు? నేను కొత్తగా బైబిల్ కాలేజీకి పోయినప్పుడు నేను ఇంట్లో పూసుకుని కూడా ఎత్తే రకంగా మా ఇంట్లో ఏ పని చేయను. పని దొంగలో నెంబర్ 1 నేనే. పిలుస్తారంటే తప్పించుకోబోతాను. చూసారా మీరు కూడా? కొద్దిమంది అందరు కాదు, అందరికంటే లేట్ గా వస్తారు, అందరికంటే ముందు ఎందుకుపోతారు తెలుసా? ఏమైనా పని చేయాల్సి వస్తుంది. కొద్దిమంది, అందరు కాదు, కొద్దిమంది చూస్తున్నట్టు పోతారు. ఎందుకు తెలుసా? చూచి మనం పిలిచారేమో అన్నట్టు. పోయి ఫస్ట్ డ్యూటీ ఏమేసారు తెలుసా? బాత్రూమ్ లో డ్యూటీ వేస్తాను. బైబిల్ కాదు. నాకు రాదని చెప్పిన, రాకపోతే సార్ వచ్చారట. సార్ వచ్చినా ఒక ఆయన వచ్చి నాకు రాదని చెప్పి వచ్చినాడు. తిరుగుకుంటూ వచ్చినట్టే ఈ సార్ వచ్చిన రాని ఏదేమంటావు? కలుగు బాబు నాకు రాదు సార్ అన్న. అంటే ఏం చేసుకుని తెలుసా? ప్యాంట్ పైకి ఎత్తగట్టి పైకి అని సీపుడు తీసుకొని వచ్చి పడుకో అని నా చేతులు సీపుడు పట్టేసి బాత్రూమ్ అంతా కడిగించి, ఎవరైతే ఫస్ట్ కింద పరిచయం చేస్తారో వాళ్ళకి అనేకులు పరిచయం చేసే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గర నీళ్లు మోస్తున్నాడు. ఏలియా దగ్గర నీళ్లు మోస్తే ఎలీషా దగ్గర ఎంతమంది శిష్యులు వచ్చారు? దేవుడికి స్తోత్రం. మోషే దగ్గర కాపు కాసే యెహోషువ ఒక సైన్యాధిపతిగా మారిపోయాడు. నీ పిల్లలు గొప్పలు కావాలంటే ముందు వాళ్ళకి పరిచయం నేర్పించు. ముందు చేయి, వాళ్ళకు నేర్పించు. నీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. నీ పిల్లలు ఉన్నత స్థానం చెప్తారు. రేపు సాక్ష్యం చెప్తారు. దేవుని మందిరంలో నేను సేవ చేసేవాళ్ళు ఈ రోజు నా కిందనే అనేకులు సేవ చేసే స్థాయి దేవుడు నాకు ఇచ్చారు అని చెప్పే స్థితి నీ పిల్లలు నేర్పించాలి. కొంతమంది అక్కగారు ఉంటారు, బాగా చూసే ప్రభు ఎందుకునైనా నా కళ్ళ ముందు పెట్టేవాడిని ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఏమన్నా సార్ మా పిల్లలు ఇంట్లోనే పని చేయొచ్చు. అందరితో ఎందుకు తెలుసా? ముందు వాళ్ళతో కాదు, ఇంట్లో చెప్పారు. వచ్చేవారితో చెప్పారా? చెడగొట్టాలి పిల్లలు. మా ఇంట్లో పని చేస్తున్నారా? మా ఇంట్లో ఏమన్నా బూజు రుపుతున్నారా? మా ఇంట్లో వచ్చి క్లీన్ చేస్తున్నారా? ఎక్కడా చేసినా మా ఇంట్లో ఏమన్నా ఎక్చలో మీ ఇంట్లో చేస్తాను చేస్తారు ఎప్పుడన్నా. ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలా. ప్రతి ఒక్కరు ఏం చేయాలా? అందుకే చివరి కట్టి 29 కత్తులు కాదు, చర్చిలో 100 మంది అంటే 100 మంది ఏం చేయాలా? అందుకే దేవుడు నానావిధ పరిచర్య. అందరూ ఒకే రకమైన పరిచర్య చేయలేరు. నువ్వు ఏ పరిచర్య చేయగలవో ఆ పరిచర్య నువ్వు చేస్తేనే నువ్వు క్రీస్తు బిడ్డవవుతావు. ఎందుకంటే క్రీస్తు మన ఆశయం. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా చరిత్రలో క్రైస్తవులు పరిచర్య చేసే గొప్ప స్థాయిలో ఉంటారు. వారి కుటుంబాలు గొప్ప స్థాయిలో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థితికి ఎదుగుతారు. మీరు మీ పిల్లలు కూడా ఉన్నతంగా ఉండాలంటే ఈ 5 కత్తులు ఉండాలి. ఏమిటా కత్తి? మొదటిది వాక్యం అనే కత్తి, రెండవది అదుపు తిండి అదుపు అనే కత్తి, మూడవది ప్రేమ అనే కత్తి, నాలుగవది ఆత్మ అనే కత్తి, ఐదవది పరీక్ష. అప్పుడు శత్రువు నీ మీదకి రాడు. ఎందుకంటే నీ దగ్గర కత్తి. నీకు క్షేమం ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు ఉన్నత స్థితిగా. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చుగాక. కలుస్తున్నాం, అందరు కలుస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడినాడు. విని విడిచిపెట్టాడు. విన్నదే తెలిసిందే ఇంతే అనుకుని విడిచిపెట్టే నష్టపోతాం. సరి చేసుకో. ఏ విషయంలో తప్పిపోతున్నావో, ఏ విషయంలో వెనకబెడుతున్నావో, ఏ విషయంలో తప్పించుకోగలుగుతున్నావో, ఏ కత్తి దగ్గర లేదు. ప్రభువా, కత్తి లేకపోతే నాకు భద్రత లేదు నాయన, కత్తి లేకపోతే నాకు క్షేమం లేదు నాయన, కత్తి లేకపోతే నాకు ఆశీర్వాదం లేదు నాయన, కత్తి లేకపోతే నాకు ఎదుగుదల ఉండదు నాయన. ప్రభు, వాక్యం అనే కత్తి నాకు కావాలి నాయన, అదుపు అనే కత్తి నాకు కావాలి, ఆ
నా పిల్లలు, నా కుటుంబము సాతాను చేతులు ఓడిపోకూడదు, శ్రమల చేతులు ఓడిపోకూడదు, సమస్యల చేతులు ఓడిపోకుండా జయించాలంటే 5 కత్తులు మాకు కావాలి. ప్రయత్నించమని ఎవరైనా